మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన చనిపోయారు. పోలీసుల వేధింపుల వల్లే తన భర్త చనిపోయారని రంగయ్య భార్య సుశీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలలుగా ఆయన ఆరోగ్యం బాగోలేకపోయినా పట్టించుకోలేదన్నారు. ఢిల్లీ మొదలుకొని అన్ని ప్రాంతాలు తిప్పారని, ఆయన కీళ్లు విరక్కొట్టారని కన్నింటి పర్యంతమయ్యారు సుశీలమ్మ. 2024 వరకు బాగా చూసుకున్న పోలీసులు ఇప్పుడు మాకేం సంబంధం లేదంటున్నారని, రంగయ్య మృతికి ముమ్మాటికి సిబిఐ అలాగే పోలీసులు కారణం అంటున్నారు ఆయన భార్య సుశీలమ్మ. పోలీసులు గడ్డగొని ఏమంటే నీ పిల్లాన్ని పిలుచుకోమంటారు, ఏదైనా హాస్పిటల్కి పోమంటే నీ పిల్లాన్ని రమ్మంటారు. నువ్వు పిల్లాన్ని వచ్చేందుకు పోలీసులు బయటగా ఎందుకు పెట్టారు? 6 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు, 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. మేము ఏ పాప చేసి పెట్టినారు, మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటోళ్ళు పట్టుకోకుండా ఏమిలోని పట్టుకొని ఊగులు అన్నారు. మేము ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో, ప్రతిదానికి ఆ ఇప్పకొక్క కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపోయి వచ్చాం, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపో. మేము నాకెవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో 3,000 పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము తినగానక. మాకు ఎవరు సహాయం చేసినారు? నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిన కారణం వీళ్ళు. ఇప్పుడు ఉండేటోళ్ళు అయితే అప్పుడు 2020లో నుండి 24 సంవత్సరాల వరకు నేను భార్యని అనుకోకుండా కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం? మేము కాయలు అనే గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు. బతికిన నాళ్ళు వండి పెట్టుకున్నాం హాస్పిటల్కి. ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు. సార్ వెనక ఏమి అంతా కొట్టి కీళ్ళు కొట్టారు. కొట్టి ఏమి ఢిల్లీకి తీసుకుపోయి, కడపకు తీసుకొచ్చిరి, జమ్మలవాడకు తీసుకుపోయి కొట్టి 7 కీళ్ళు అవి ఇచ్చవికండి తెలుస్తుంది. కొట్టి మంచికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. మా ఇంటికాడికి వచ్చిన పోలీసు వాళ్ళని నేను అన్నమాట అడుగుతే ఏం మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం, మేమేం చేయాలమ్మా? మా డ్యూటీ లేచింటే మేము వచ్చినాం. ఇదే మాట. చచ్చిపోయినట్టు కదా ఏం కోరకాలా మేము?